జీడిపి అంటే నీ జీడిపి రాష్ట్రంలో జీతాలు లేదంటే దుస్థితి రాష్ట్రంలో ఉంటే నువ్వు జీడిపి గురించి మాట్లాడుతున్నావు. జీతాలు ఎందుకు టైంకి ఇస్తాడు వాళ్ళకు? ఇంకా ఇడ్లీ చూడమాట చెప్పి మోసం చేయాలని చూస్తావు ప్రజల్ని. ఇక భాష చూడండి, ముండమోపు వ్యవహారమాట. అంటే ముండమోపులు అంటే నీకు అంత అవమానం ఉందా? ముండమోపులు అంటే బయట అవమానం చేసే విధంగా మాట్లాడతావా? ముండమోపు వ్యవహారమా అంటే ఏదయా కేసీఆర్ మాట్లాడితే ముండమోపు వ్యవహారం అంటావు నీ ప్రెస్ మీట్లు అన్నింటిలో కూడా. ఏంటి ఉద్దేశం ఏంటి? కుక్క మూతి పిండారట, నీ మూతిని చూసుకున్నావు ఇప్పుడు అర్థన్నారు? నీ ముఖ్యమంత్రితో చూసుకున్నావా? ఏమన్నా మాట్లాడింది అతని నేను? ఏం మాట్లాడుతావు? సోయి ఉందా నీకు అసలు? సోయిలో వచ్చే ప్రెస్ మీట్ పెడతావా? సోయి లేకుండా ప్రెస్ మీట్ పెడుతున్నావా? తలకు మార్చినోళ్ళు సన్యాసులు. ఏందా ఈ భాష? తలకు మార్చిన సన్యాసులు అంట. అరే నీవేమేం మాట్లాడుతున్నావు, నీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, నీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? సోయి తప్పి మీరు మాట్లాడుతున్న దాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాన్ని ప్రజల ముందు పెడితే వాళ్ళు తలని మార్చిన వాళ్ళ. ఇక పీయూష్ గోయల్ గారిని అంటాడు వాడు నెత్తులేని సన్యాసి అంట. ఇదేనా భాషను? ఆయన చుట్టూ తిరిగింది, మర్చిపోయినావా? ఆయన చుట్టూ కాలేదు అంటే మొత్తం తిరిగింది. ఎన్ని రకాల తెలంగాణ కోసం పని చేయించుకొని అన్ని రకాల పని చేసిండు. మరి సోయి తప్పి మాట్లాడుతున్నావా? సోయి తప్పై మాట్లాడుతున్నావా? నీ లెక్క నువ్వు చెప్పే అబద్ధాలకు, నువ్వు చెప్పినటువంటి వాటికంతా వత్తాసు పలకాలనా? నువ్వు చేసే మోసాలకు వత్తాసు పలకాలనా? వాస్తవాలు చెప్తే నీ కడుపు మండుతుందా? వారిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? చిల్లర నా కొడుకులు అంటే ఎవరు? చిల్లర నా కొడుకులు మీరు చిల్లర నా కొడుకులు టీఆర్ఎస్ వాడు. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చిల్లర నా కొడుకులుగా వ్యవహారం చేస్తావు ఈరోజు రాష్ట్రంలో. ఇక యూపీ ముఖ్యమంత్రిని ఎంత అసభ్యంగా మాట్లాడదు. లుంగి కట్టుకొచ్చి మనకి చెప్తాడు. అది ఏమయ్యా నువ్వు మాట్లాడే భాష? లుంగిలు కట్టుకుని మన సౌత్ ఇండియన్ కల్చర్ మర్చిపోయాం. మన సౌత్ ఇండియన్ కల్చర్ లుంగిలు కట్టుకునే కల్చర్. మన తెలంగాణ లుంగిలు కట్టుకోరా? ఎవరినైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దేశంలోనే అత్యంత జనాభా అయినటువంటి రాష్ట్రం యూపీ, 24 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నీకంటే ఆడింతలు ఎక్కువ ఉంది జనాభా అక్కడ. తెలంగాణ రాష్ట్రం కంటే, మన తెలంగాణ కంటే ఆడింతలు ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆదరాభిమానాలతో, ప్రజల విశ్వాసంతో మళ్ళీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రెండవసారి కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి ఎన్నుకున్నటువంటి గొప్ప నాయకుడు, ప్రజల సేవ కోసం అంకితమైనటువంటి నాయకుడు, అర్ధరాత్రైనా వీధుల్లోకి వెళ్ళి ప్రజలకు అండా నిలబడినటువంటి నాయకుడు. నీలాగా ఫామ్ హౌస్ లో పట్టుకోలేదు మిస్టర్ కేసీఆర్. ఎక్కడ కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలిపోయి ఆ కష్టాలని తీర్చినటువంటి నాయకుడు. నువ్వెక్కడ? కొండగట్టు దగ్గర బస్సు పడిపోయి యాక్సిడెంట్ గా చనిపోయినటువంటి వాళ్ళకు కనీసం పరామర్శించలేదు కదా, వాళ్ళకి ఆర్థిక సహాయంగా అందించినటువంటి దుర్మార్గుడు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కనీసం పరామర్శించేటటువంటి దయాగుణమైనటువంటి రాక్షసుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మాటలు మాత్రమే తీయకుంటాయి, చేతలు మాత్రం ఎక్కడో నాటకమే మొత్తం వాడేది. నీవు భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీలో సేవలు అందిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రుల గురించి, కేంద్రంలో మంత్రుల్లో ఉండి తెలంగాణకు అన్ని రకాలుగా అభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుతున్నామంటే నీ దిగజారుడు తనాన్ని ఈరోజు ఇంత కడుపు అంటే ఎందుకైనా నీకేమో పాపం అధికారం అని ఏమన్నాడు? అధికారము
మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త అంట. నిన్ను గోక్కున్నాడు ఎందుకగా? రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పార్టీ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల యొక్క అంటే వాళ్ళ అభిమానాన్ని పొందడానికి, వాళ్ళ విశ్వాసాన్ని పొందడానికి ప్రతి పార్టీ రాజకీయాల్లో ప్రతి పార్టీ పనిచేస్తుంది, ప్రతి పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. నీకెందుకయ్యా కడుపు మంట? నువ్వు పోతలేవా? నువ్వు దేశాన్ని, నీవు కూడా దేశంలో పార్టీ పెడతాను, నువ్వు పెట్టు. ఒకటి కాదు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అన్ని పార్టీలు పెట్టండి. బీఆర్ఎస్ పెట్టండి, హెచ్ఆర్ఎస్ పెట్టండి, కేఆర్ఎస్ పెట్టండి, ఇంకా ఎన్ని ఉంటాయి, ఇంకా మీ ఇంట్లో ఎస్ఆర్ఎస్ పెట్టండి, ఎన్నైనా పెట్టండి పార్టీలు. నిన్ను పట్టుకున్నా 5 పార్టీలు పెట్టు, 10 పార్టీలు పెట్టుకో. నిన్ను చూసి, నీ పార్టీని చూసి ఎవరు భయపడతలేదు మిస్టర్ కేసీఆర్. నీకు భయం ఉంది టీఆర్ఎస్ పార్టీ పేరు మారిస్తారన్నా తెలంగాణ ఓట్లు పడతాయేమని బీఆర్ఎస్ చేస్తా అంటున్నావు. భయం నీకుంది. ప్రజలను మోసం చేసాం కాబట్టి ప్రజలు ఎక్కడ ఊళ్ళకి వెళ్ళి నిన్ను ఎంట పెడతారో అని భయం నీకుంది. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అధికారంలోకి తేలేదు, అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. నీలాంటి నియంత్రణ ఇంటికి పంపాలని ఈరోజు ఆకాంక్ష పడుతున్నాం. అటువంటి నీవు ఏదట కోరుకుంటాడట, ఏదో ఒకటి అందులో కోరుకున్నట్టేనట. నువ్వు కోరుకోకు, నీకు భయం ఉంటే నువ్వు కోరుకోకు. ఈరోజు నీ భయంతోనే ఈరోజు ఇంతగానం ఆగ్రహం తగ్గుతున్నావు. ఇంకా ఏమంటారు, తట్టుకోలేనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నావు. అధికారం అంటే ఇసిరి పారేస్తారట. మరి ఇసిరి పారేసుకోవడానికి ఇంతగానం ఎందుక? నువ్వు అధికారం అంటే నా చెప్పుతో సమానం అన్నావు, అధికారం అంటే ఇసిరి పారేస్తాను. మరి ఎందుకోసం ఇంతగానం వచ్చుకుంటున్నావు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని, ప్రజల మధ్యలోకి వెళ్ళాలని, ప్రజలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదు. తెలంగాణ ఏర్పాటులో ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పాటును కోరుకున్నారో ప్రజలు ఆకాంక్షలు నెరవేరలేదు. భారతీయ జనతా పార్టీ ఆకాంక్షలు నెరవేరుస్తుందని ప్రధానమంత్రి గారు చెప్తే నీకెందుకైనా నొప్పి అవుతుంది? సింగిల్ మాటలో చెప్పింది ప్రధానమంత్రి గారు. నీకు తెలివి లేకపోతే, నీకు అర్థం కాకపోతే దాన్ని ఎవరేం చేయలేరు. అర్థం కాదని నటిస్తున్నావా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దేనికోసం అయితే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఆకాంక్షలు నెరవేర్చడం తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పింది. ఏమేమో అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతున్నది మీరు. సెంటిమెంట్ల మీద ప్రజలను మోసం చేసింది మీరు. ఇంకా మరో కొత్త సెంటిమెంట్ తో మోసం చేయాలని తయారవుతున్నది మీరు. ఎన్ని రకాల ఎన్ని వర్గాలను మోసం చేసిన విషయం తెలంగాణ ప్రజలు గ్రహిస్తలేరా? ఆయన పాపం ఎట్లా అంటే కేసీఆర్ గారికి ఏం చెప్పకుండా అంటే ముఖ్యమంత్రి గారిని తిట్టకుండా పోయినని బాధపడుతున్నట్టు. ఆయన బాధ అంతా నన్నేం తిట్టకుండా నన్నేం అనకుండా ప్రధానమంత్రి యొక్క డిగ్నిటీని అర్థం చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి, ఆయనకున్నటువంటి డిగ్నిటీని కూడా ఈయన అర్థం చేసుకోలేకపోయింది. ఈయనలాగా భాష మాట్లాడితే దేశంలో ఎవరికి సాధ్యం కాదు. ఈయన చెప్తాడు, ఈయన మేక్ ఇన్ ఇండియా అక్కడ ఫ్లాప్ అంట. నీ కొడుకేమో అండర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లోనే కేటీఆర్ గారు మొన్న స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇనాగ్రేషన్ చేసింది. ఆయన ఏమో చెప్తాడు, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేషన్ లోనే నేను ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసినాను. ఈయన చెప్తాడు, తండ్రి చెప్తాడు మేక్ ఇన్ ఇండియా అటర్ ఫ్లాప్ అని. మరి ఎవరు నమ్మాలి? ఎవరు చెప్పింది నమ్మాలి? ఇప్పుడు కొడుకు చెప్పింది నమ్మాలా, తల్లి చెప్పింది నమ్మాలా? అంటే మీరు సహించుకోలేరు. అన్ని కేసీఆర్ తెచ్చిందని చెప్పాలి, అన్ని కేసీఆర్ చేసిందని చెప్పాలి. కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఏ సహాయం కూడా కేంద్రాన్ని చెప్పుకోరాదు, కేంద్రాన్ని చెప్పొద్దు.
చెప్పడానికి వీళ్ళకి అవమానము. కేంద్ర ప్రభుత్వం నిధులే లేకపోతే తెలంగాణ ప్రభుత్వమే నడిచేదా? ఒకసారి చెప్పమనండి కేసీఆర్ని. ఇంకా చెప్తున్నాడు అనమాట, బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన. పాపం ఆయన బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినట. ఇంతకంటే ఒక పెద్ద జోక్ ఉంటుందా? ఇంకా ఎవరైనా ఒక అక్కడి మన కూర్చున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి పోయి, కాళేశ్వరం ప్రాజెక్టు పోయి మన ఎత్తినావా నువ్వు కట్టలో పెట్టుకొని, ఏందా నీ బొట్టు బొట్టు రక్తం ఖర్చు అయిందా అని చెప్పు. చెప్పు, నీ బొట్టు బొట్టు రక్తం ఎలా ఖర్చు పెట్టినావా, ఎట్లా ఖర్చు పెట్టినావో చెప్పు. బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి శ్రమ పడి ఈ రాష్ట్రానికి ట్యాక్స్ రూపంగా కడుతున్నటువంటి ఆదాయంతోన నువ్వు చేసేటువంటి ఆ పాపం అప్పుల పాపాన్ని కడుగుతున్నది. ఈ రాష్ట్రంలో బొట్టు బొట్టు రక్తంతో ఖర్చు పెట్టి సంపాదించి ట్యాక్సులు కట్టి వాళ్ళు పెట్టినటువంటి ప్రభుత్వ ఈ సొమ్ముతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు మిస్టర్ కేసీఆర్. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. కాళేశ్వరం పేరుతోన అడ్డగోలుగా అంచనాలు పెంచి 40,000 కోట్లు లేనటువంటి ప్రాజెక్టు కాస్ట్ ని 1,30,000 కోట్లకు పెంచి అప్పులు తీసుకొచ్చి మొత్తం ధనాన్ని దోచి తెలంగాణ అప్పుల పాలు చేసి తెలంగాణ ప్రజాధనాన్ని దోచినటువంటి నీవు, నీ రక్తం బొట్టు బొట్ట ఎక్కడుందయ్యాది? తెలంగాణ ఉద్యమంలోనే రక్తం పట్టు కాచలేదు. ఇప్పుడెక్కడి నుంచి కాచినవయ్యా నువ్వు? తెలంగాణ ఉద్యమంలో మంది పిల్లలు, వేరే తల్లుల పిల్లలు ఆత్మత్యాగాలు చేస్తే ఆ పిల్లల ఆత్మత్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ కుర్చీ మీద కూర్చున్నటువంటి నీవు, ఇప్పటిదాకా కుటుంబాలకు న్యాయం చేయనటువంటి నీవు, నీ రక్తం బొట్టు బొట్టువా? ఇంతకంటే ద్రోహం, ఇంతకంటే మోసం, ఇంతకంటే అబద్ధం ఇంకేమైనా ఉందా? ఇంకెన్నాడు మాట్లాడతావు ఈ సెంటిమెంట్ మాటలు? ఇంకెన్నాడు మోసం చేయదలుచుకున్నావు తెలంగాణ ప్రజల్ని? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.